ఇక జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా తన పేరు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు దల్లి గోవిందరెడ్డి. తన పేరును సూచించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. నిన్న ఎన్నిక వాయిదా పడినప్పుడు బాధపడలేదని, డిప్యూటీ మేయర్గా తన పేరును ప్రకటించడమే గొప్పగా భావించానని చెబుతున్న దల్లి గోవిందరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి ఉన్నారు. ఏం సార్ అసలు డిప్యూటీ మేయర్ పదవి వస్తుంది అనుకున్నారా ఫస్ట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత? నాకైతే నిన్న జరిగిన ఇన్సిడెంట్ కన్నా ముందు ప్రకటించేంత వరకు కూడా డిప్యూటీ మేయర్ పదవి వస్తుందని, కానీ నన్ను డిప్యూటీ మేయర్గా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నన్ను నియమిస్తారని కూడా నేను అనుకోలేదు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ మాత్రం చిన్న చిన్న మిస్గ్యాప్స్ తప్ప అందులో వేరే ఉద్దేశం లేదు. కూటమి పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు వచ్చి మంచి మెజార్టీతో గెలిపించి ఈరోజు ఏకగ్రీవంగా నన్ను మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, మా పిఎస్సి చైర్మన్ గారు, ఆయన ఆశీస్సులతో, అలాగే అదేవిధంగా విశాఖ జిల్లా అధ్యక్షుడైనటువంటి వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, పంచగాల రమేష్ బాబు గారు, అలాగే కొనతాల రామకృష్ణ గారు, ఎలమంచిల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు, అలాగే కూటమి పార్టీల ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కూడా నిన్న మీ అందరం కూడా చిన్న చిన్న పనులు అర్జెంటుగా వెళ్ళడం వల్ల చిన్న చిన్న మిస్గ్యాప్స్ జరగాయి తప్ప ఎవరికి కూడా ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదు. ఖచ్చితంగా మేయర్గా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. జనసేన పార్టీ నిర్ణయించినటువంటి వ్యక్తికే మీ అందరం డిప్యూటీ మేయర్గా అవకాశం ఇస్తామని చెప్పేసి అందరూ కూడా వచ్చి 5 నిమిషాల్లో ఎలక్షన్ పూర్తి చేయడం జరిగింది. నిన్న మీకు మీ పేరు సీల్డ్ కవర్లో వచ్చింది, అనౌన్స్ చేసే వరకు మీకు కూడా తెలియదు అంటున్నారు. అనౌన్స్ చేసిన తర్వాత ఓటింగ్ వరకు వచ్చి నిన్న వాయిదా పడేసరికి ఏమనిపించింది అసలు? అంటే బాధపడ్డారా? నిజంగా నేను బాధపడలేదు, వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆశపడలేదు, కష్టపడ్డాను. నా వార్డు ప్రజలు గెలిపించారు. నాకు మన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇచ్చారు. నిజంగా అవకాశం రావాలని ఉంటే పార్టీ అవకాశం ఇచ్చింది, అవకాశం దేవుడు రాసిపెట్టి ఉంది. కష్టపడ్డాను. అదేవిధంగా అవకాశం నిన్న రాకపోయినా నేను మళ్ళీ పార్టీ కోసం కష్టపడి ముందుకెళ్తాను. అవకాశం ఎప్పుడైనా వస్తుందని ఒక మంచి ఉద్దేశంతో ఉండిపోయాను. పేరు ప్రకటించగానే కొంతమంది కార్పొరేటర్లు వ్యతిరేకించారు, బయట సపరేట్గా ఒక మీటింగ్ పెట్టారని జోరుగా ప్రచారం జరిగింది. చాలామంది రాలేదు, దాన్ని ఏమంటారు అసలు? వాస్తవంగా కొంతమంది కార్పొరేటర్లు మాట్లాడారని అంటున్నారు తప్ప వాళ్ళకి నిజంగా అదే ఉద్దేశం ఉంటే ఈరోజు రారు. వాళ్ళు నా పేరు ప్రకటించినాక జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ సింబల్ మీద గెలిచి ముందు నుంచి ఉన్నాడు, మంచి మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి. మనందరం కూడా సహకరించి గెలిపించాలనుకున్నారు. ఈరోజు డిప్యూటీ మేయర్ని చేసేసారు అందరూ కలిపి. ఆ దేవుడి దయ, పార్టీ అధ్యక్షుల దయ, కూటమి పార్టీల పెద్దల నాయకులు, నా సహచర కార్పొరేటర్లు, నన్ను గెలిపించినటువంటి వార్డు మొత్తం ప్రజలందరికీ, ముఖ్యంగా నాతో పాటు ఎప్పుడు నా వెన్నంటుంటున్నాడు నా 64 వార్డు అధ్యక్షుడు జనసేన పార్టీ, అదేవిధంగా నా ప్రియమిత్రుడు నీలాద్రి రెడ్డి గారు, కానీ నాకు తండ్రి సమానులు, నా కష్ట నష్టంలో ఎప్పుడు కూడా తోడుంటున్నటువంటి నా అన్నయ్య, నా బిడ్డలాంటి నా తమ్ముడు మా తేజారెడ్డి, అదేవిధంగా ఎప్పుడు కూడా నేను ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలి, ఎప్పుడు తోడుగా ఉండాలని చెప్పేసి మా మామ ధర్మల పైరెడ్డి కానీ అందరూ కూడా ఎప్పుడు నాతో పాటు నిన్నటించి ఉన్నారు. ఇక్కడ ఏమైనా జరుగుతుందని వాళ్ళందరూ కూడా తర్జన భర్జన అయినప్పటికీ కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది. మనం కష్టపడ్డాం, కూటమి పార్టీ నాయకులందరూ కూడా సహకరించి చేస్తారని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు మనం డిప్యూటీ మేయర్ అయ్యామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే అటు టీడీపీతో పాటుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందరి సహాయ సహకారం వల్ల నేను డిప్యూటీ మేయర్ అవుతానని ఊహించలేదు, కానీ ఖచ్చితంగా నేను డిప్యూటీ మేయర్ అయ్యాను. అటు పార్టీ నాయకులతో పాటుగా నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను డిప్యూటీ మేయర్ అయ్యాను. దీన్ని ఈ లెగసీని కంటిన్యూ చేస్తాను, ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేవని దల్లి గోవిందరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. ఓల్డ్ బిల్డింగ్స్ పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సీరియస్ అయ్యారు. ఇదే ఇష్యూపై జీహెచ్ఎంసీ జోనల్ అడిషనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం పురాతన భవనాలను గుర్తించి నోటీసులిచ్చి కూల్చివేయాలని ఆదేశాలిచ్చారు. వర్షాకాలంలో భవనాలు కూలితే ప్రాణనష్టం జరుగుతుందని, అలా కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కూల్చివేత పనుల్ని టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, జోనల్ కమిషనర్లు దగ్గరుండి చూసుకోవాలని సూచించారు. మరోవైపు దోమల ఫాగింగ్ కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చినట్లుగా చెప్పారు. శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ చేయాలని చెప్పారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్.